విచారణకు ఆదేశించామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సమస్యల పరిష్కారానికి తన మంత్రిత్వ శాఖ సరైన చర్యలు చేపట్టినట్టు తెలిపారు. गर्मी आ रही है बाहर बुला पाने को मैं इतना मैं नहीं पा रहा हूँ कि सिंपल सी बात है आज जंतु సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి థరోగా మేము గ్రౌండ్ లెవెల్లో దీని మీద రివ్యూ చేసుకుని మన ప్యాసింజర్స్ యాత్రికులకి ఏదైతే సహాయక చర్యలు తీసుకోవాలో దాని పట్ల ఎక్కడ లోటు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా మినిస్ట్రీ నుంచి మేము చేయడం జరుగుతుంది. ఏదైతే కొత్త గైడ్ లైన్స్ FTTL కి సంబంధించి నవంబర్ 1 నుంచి వచ్చాయో ఆ రోజు నుంచి చూసుకుంటే ఆ గైడ్ లైన్స్ లో ఇండిగో సంస్థ వాళ్ళకి సంబంధించి క్రూ మేనేజ్మెంట్ సరిగ్గా ముందు నుంచే చర్యలు తీసుకోకపోవడం వల్ల డిసెంబర్ 3వ తారీఖు నుంచి డిలేస్ గానీ క్యాన్సిలేషన్ ఎక్కువగా అవ్వడం మనం అందరం కూడా చూసాం. దానికి సంబంధించి నార్మల్సీని ఇమీడియట్ గా తీసుకొని రావడానికి మినిస్ట్రీలో అందరి స్టేక్ హోల్డర్స్ తో మల్టిపుల్ రివ్యూ మీటింగ్స్ అందరితో కూడా చేసుకుని ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ గానీ, ఎయిర్లైన్స్ గానీ, DGCA, AAI, BCAS ఇలా ఏ అయితే సంస్థలు ఏవియేషన్ కి సంబంధించి ఉన్నాయో అందరితో పాటు చర్చించి ఇమీడియట్ గా మన ఇండిగో ఎయిర్లైన్స్ ఏదైతే ఈ సమస్య ఒకటి ఏర్పడిందో ఆ సమస్య నుంచి ప్యాసింజర్స్ కి ఊరట కల్పించడానికి అన్ని చర్యలు కూడా మేము చేపడుతున్నాం. మళ్ళీ ఒక 2 నెలలు ఈ FDL-TL నార్మ్స్ మళ్ళీ నార్మల్సీ వచ్చేంత వరకు కూడా ఇండిగో కెబైన్స్ ఇస్తూనే వాళ్ళ మీద ఎంక్వైరీ కూడా మేము ఆర్డర్ చేశాం. ఎక్కడ ఈ లోపం జరిగింది, ఎలా జరిగింది అని చూసుకొని ఫైండింగ్స్ బట్టి తగినటువంటి చర్యలు కూడా వాళ్ళ మీద తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.